జగన్ హయాంలో తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న ఆత్మీయ సమావేశంలో మాట్లాడినటువంటి మాట రాజశేఖర రెడ్డి హయాంలో కులపరమైనటువంటి పిచ్చరేగింది. అప్పటి నుంచి అది పతాక స్థాయికి జగన్ తీసుకెళ్లాడు. పూర్తిగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు తీవ్రంగా పక్కన పెట్టారు, వేధించారు అన్నటువంటి విషయం చెప్పడం. ఎస్, కరెక్ట్. కమ్మ సామాజిక వర్గం అంటే ఒక విలన్ లాగా చూపించినటువంటి పరిస్థితి, ఇందులో డౌటే లేదు. అట్ ద సేమ్ టైం రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంది, అప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది. రాజశేఖర రెడ్డి రాకముందు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అధికారుల పేర్లు ఎవరికి తెలుసు, ఎంతమంది పేర్లు తెలుసు, అధికారుల పేర్లు, ఎందుకు వాళ్ళ క్రియాశీలమైన పాత్ర ఇవ్వలేదు? అదే సందర్భంలో ఇప్పుడు మరి 2014-19 మధ్యలో రెడ్డినేగా, కాపు సామాజిక వర్గమేగా, బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులు ఎంతమందికి లాండ్ ఆర్డర్ పోస్టింగ్లు ఇచ్చారు? ఏ సైడ్ లైన్ పోస్టులు, సిఐడిలోనో ఏసీబీలోనో లేకపోతే ఇతరత్రా పోస్టుల్లోనే కదా వాళ్ళని పెట్టుకొచ్చింది, ఏ బెటాలియన్ల దగ్గరనో అట్లాంటి పోస్టులే కదా. అదే సందర్భంలో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఏమవుతుంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులకి ప్రాధాన్యత లభిస్తుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, డీసీపీలు, ఏసీపీలు, డిఎస్పీలు, ఎస్పీలు ఇట్లాంటి పొజిషన్స్లో సామాజిక వర్గ సమీకరణాల పరంగా చూస్తే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా తొక్కివేయబడినట్టే కదా. మరి వాళ్ళకే ఉంటుంది కదా ఫీలింగ్. బ్యాలన్స్డ్గా నడపడం అన్నటువంటిది ఆర్ట్. మనం ఎదుటి వాళ్ళకి ఏమి ఇస్తామో ఎదుటి వాళ్ళు మనకు అదే ఇస్తారు. ఇది రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి. కుల దరిద్రాన్ని కనుక మనం సరి చేసుకోకపోతే అత్యంత ప్రతిభావంతమైనటువంటి వాళ్ళు, వాళ్ళని కులాల లెక్కను చూస్తున్నాం మనం, వాళ్ళని అనవసరంగా కులాల్లోకి లాగుతున్నాం. వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదివింది, లేకపోతే డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఇట్లా అయ్యింది కులం కోసం కాదు, జనం కోసం, సమాజం కోసం. కానీ అది క్రమంగా పక్కకి పోతున్నటువంటి పరిస్థితే అసలు చర్చనీయాంశం.